జప ఫలమేమి? జపం చేస్తే ఫలమేమి? జపం 3 రకాలు ఉంటుంది. వాచికం అంటే పెదవుల ద్వారా గట్టిగా ఉచ్చరించేది, ఉపాంశం అంటే గట్టిగా ఉచ్చరించేది, వాక్ ద్వారా ఉచ్చరించేది వాకు జపము. అలాగే ఉపాంశ అంటే పెదవుల ద్వారా లోపల చదువుకునేది ఉపాంశ జపము. అలాగే మనసులోనే నడిపించేది మానసిక జపము. అయితే గట్టిగా ఉచ్చరించే జపం కంటే పెదవుల ద్వారా ఆడించేది, పెదవుల ద్వారా కంటే మానసిక జపం ఉత్తమము. అయితే ఈ జపము అనేది కొంత ఎల్లవెల్లల దైవభావన ఉండుట కోసం మనకు సహాయం చేస్తుంది. కానీ ఇది కూడా మన ప్రాథమిక స్థితే, ఎందుకంటే నవవిధ భక్తుల్లో ఇంకా ముందుకెళ్ళాలి కనుక ఇవి కొంత మనకు సహాయం చేస్తుంది. ఎల్లవెల్లల దైవభావన ఉండుట కోసము ఉంటుంది. త్రికరణాలు శుద్ధి అవుతాయి, మనస వాచ కర్మన. మనసులో అదే తలుస్తున్నాము, జపమాల తిప్పుతున్నాము, అలాగే వాక్ ద్వారా ఉచ్చరిస్తున్నాము, త్రికరణాలు శుద్ధి అవుతాయి. ఓం